కూడా తీసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం. రవికిరణ్ గారు, ఏంటనంటే దర్శనాల పేరుతోని ఇంత పెద్ద దందా చేశారు. వీళ్ళకి నిజంగా భక్తి ఉందా? ఈ వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఏం చేశారు? దర్శనాల పేరుతోని కూడా వ్యాపారం ఏంటండి? ఇంత పెద్ద మొత్తంలో స్పెషల్ దర్శనాల పేరుతోని తీసుకెళ్తే నిబంధనలు ఉల్లంఘించి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటండి? 5 ఏళ్లుగా ఎంత ఇబ్బందులకు గురి చేశారనేది ఇక్కడే స్పష్టం అవుతుంది కదా. నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. వీళ్ళకి భక్త భయమా, బరిదెగించిన గజ దొంగల్లా తయారయ్యారు. చూడండి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఆ పార్టీ పొన్నవోలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చూడండి. ఒక శ్రీవారి ప్రసాదమైన లడ్డు రాగి చెంబట, పంది కొవ్వు బంగారం అట. బంగారం రాగి చెంబులో ఎందుకు వేస్తారు? ఇది కంపారిజన్. అసలు వాళ్ళకి ఏమాత్రం అన్నా సిగ్గు సర్వేదన ఉంటే ఈ పోలిక ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ పోలిక ఏంటి అంటే ఆ రకంగా హిందువులు అందరి మనోభావాల్ని దెబ్బతీస్తారా? ఎందుకు అబద్ధాలు అసత్యాలు ఇంతగా ఆవేదన చెందుతుంటే దానిలో మళ్ళీ మీరు రాజ్యం పోసే విధంగా ఆ రకమైన కంపారిజనా? అంటే పంది కొవ్వు బంగారం అయిపోయింది అనమాట మీకు. ఇంకోటి ఏదో వజ్రాలు అవుతాయి. శ్రీవారి ప్రసాదం మాత్రం రాగి, శ్రీవారి దర్శనం ఏమో ఇత్తడి, లేకపోతే ఇంకోటి ఏమో ఐరన్, భగవంతుడికి సంబంధించినేమో ఇనుము, విలువ లేని, మిగతా అన్ని విలువైనవి. ఇది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అండి. ఇది ఒక శ్రీవారి క్షేత్రమే కాదు, హైందవ ధర్మం మీద ఎటువంటి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చేశారు గత 5 ఏళ్ళు. విధర్మీయుడు, ఒక తప్పు లేదు, వేరే విధర్మీయుడు. కాకపోతే ఒక మతాన్ని ద్వేషించే విధంగా, ఒక మతం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేయకూడదు కదా. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా సరే పొరపాటు జరిగిపోయిందని ఇప్పటి వరకు కూడా ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క అనుయాయులు కానీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారు చాలా మంది. ఎవరు దాన్ని అరే అరే అలా కాదు, మేము ఇలా పొరపాటు పడ్డాం, ఇలా బాధ లేదు వారిలో ఇంత జరిగినా ఆ బాధ అవంతా ఏం లేదు, బాధ లేదు, ఆ పశ్చాత్తాపం లేదు. అదే పొరపాటు కొంతమంది స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోతే ఇలా అనుకుని ఇలా అనుభవాము అని చెప్తారు, క్లారిఫికేషన్. అది కూడా లేదు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి అవినీతిని తవ్వాలంటే అంటే గుణపాలు సరిపోవు, తీయాలంటే ప్రొక్లైన్ సరిపోవండి. స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 ఏ విధర్మీయుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఒక దశాబ్దాలుగా ఒక ఆచారం ఉంది. అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఈ యొక్క విశ్వాసం, ఈ యొక్క దేవుడి మీద నాకు విశ్వాసం ఉందని సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం గారు కూడా అక్కడికి వచ్చినప్పుడు దాని మీద సంతకం పెట్టారు. అలాగే చాలా దర్గాల్లో కూడా కొంచెం ఇటువంటిది ఉంటాయి. కొన్ని దర్గాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం వేరే ధర్మంలో సంతకం పెట్టాలి. అది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏ మతాలైనా ఆధ్యాత్మిక కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని పాటించవలసిన బాధ్యత మనకు ఉంటది. వెళ్ళదలుచుకుంటే వెళ్ళకపోతే గొడవ లేదు. అంతేగాని ముఖ్యమంత్రి ఒక్కడే వెళ్ళిపోతే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానం చేసింది, ముఖ్యమంత్రి అయితేనంట డిక్లరేషన్ సంతకం పెట్టక్కర్లేదని చెప్పి తీర్మానం చేసింది. చూడండి, గుండెలు తీసిన బంట్లు. అంటే ముఖ్యమంత్రి అంటే భగవంతుడు కన్నా ముఖ్యమంత్రి ఎక్కువ అయిపోయినారు వాళ్ళకి. అది వాళ్ళ ఆలోచన. అంటే ముఖ్యమంత్రి 5.5 అసలు ఆయనకి నిజంగా నమ్మకం ఉంటే పెట్టేవారు కదా. తప్పే ఉందండి దీనిలో. ఏముంది? ఆయనకి నమ్మకం లేదు, ఆయనకి నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు. నేను ఏంటంటే మత స్వేచ్ఛ ఎవరికన్నా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ బై బర్త్, కుటుంబ సభ్యులతో అందరితో జెరూసలేం వెళ్తా చేస్తారు, ఓకే. నువ్వు హిందూ ఆలయం అసలు నువ్వు రావక్కర్లేదు కూడా. అదే ఇప్పుడు అసలు నమ్మకం లేనప్పుడు రావడమే ఎందుకు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అబ్దుల్ కలాం గారే అంత గొప్ప వ్యక్తి, వారే సంతకం చేసి నాకు విశ్వాసం ఉంది నమ్ముతున్నాను అంటూ మంచిగా ఆయన సంతకం చేసి లోపలికి వెళ్ళారంటే ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అసలు సంతకం పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పి వారికి వారే నిర్ణయం తీసుకుంటారా? అదే అంటే నిర్లక్ష్య భావం, హైందవ ధర్మం పైన నిర్లక్ష్య భావం. నువ్వు రాకపోతే ఏమైంది? స్వామివారికి పట్టు వస్త్రాలు డిప్యూటీ సీఎం తో పంపించు, ఇబ్బంది ఏంటి? దూరంగా ఉండి జరిగే ఎవరైనా కాదంటారు కదా. జరిగే మీ యొక్క మత స్వేచ్ఛ ఆచారం ప్రకారం నువ్వు లేదు వచ్చావనుకో డిక్లరేషన్ సంతకం పెట్టు, తప్పేంటి? దానిలో నామోషి ఏంటి? అంటే భగవంతుడి దగ్గర నువ్వు సంతకం పెడితే నీకు వచ్చిన నామోషి ఎందుకంత నామోషి? మళ్ళీ దానికి ఎక్సెప్షన్ తీసుకుంటా అంటే చూడండి, డే 1 నుంచే ఆదిలోనే హంసపాద, డే 1 నుంచే ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది. శతాబ్దాల చరిత్ర ఉన్న కేంద్రం, కలియుగ దైవం ఉన్నటువంటి ప్లేసు. దీని మీద భయభక్తులతో ఉండాలి అన్న పాప భీతి గాని భయం గాని ఏమీ లేదు. నిర్లజ్జగా నిస్సిగ్గుగా
హనుమంతుడు చేయి కట్ అయిపోతే ఆ బొమ్మే కదా పోతే పోయింది, సింహాలుగా పోతే పోయింది, రథమేగా కాలితే కాలింది, ఏదో పిచ్చోళ్ళు చేశారు, రామచంద్రులు రాములు వారి శిరచ్ఛేదం మళ్ళీ ఇంకోటి కట్టుకుందాం దానిదే ఉంది. అంటే అసలు హైందవ ధర్మం పట్ల ఎటువంటి విశ్వాసం లేను. ఈ రోజు చూడండి, గత వారం రోజులుగా ఒకరికొకరు గుండెలు బాధేసుకుంటున్నారు. హిందూ ధర్మం మాది, హిందూ ధర్మం, మేము హిందువులే, మేము ఇచ్చేస్తాం, మేము ఎన్నో చేసాం. ఏమైపోయిందా ఇంత ఆవేదనలో? కనీసం 1% అన్నా మీరు గత 5 ఏళ్ళలో ఎప్పుడన్నా చూపించారా? నిన్న ప్రమాణం చేసిన కరుణాకర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ అడుగుతున్నాను నేను, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని వందల ఆలయాల మీద దాడులు చేశారు, ఎంతమంది పూజారుల మీద గర్భగుడిలో కొట్టారు, బెల్టులతో కొట్టారు, ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక వ్యాపార కేంద్రంగా మార్చేసి అక్కడ ఉన్నటువంటి షాపుల్లో ఇష్టం వచ్చిన రేట్లు, ఏది పడితే అది అమ్మేసుకుంటాం, ఎవరు పడితే అది పెట్టేయడం, అది ఇష్టం వచ్చినది అమ్మేసుకుంటాం. అలాగే ఒక పద్ధతి వాళ్ళు ఇష్టం వచ్చిన కన్స్ట్రక్షన్ చేయటం, అలాగే సివిల్ వర్క్స్ లో డబ్బులు పెంచేయటం, 300 కోట్ల రూపాయల సంవత్సరం కన్స్ట్రక్షన్ చేస్తే మీ హయాంలో 1200 పెట్టడం, దొంగ బిల్లులు రాయటం, శ్రీవారి ట్రస్ట్ అని చెప్పి రాయటం, 10,000 బిల్లు 500 బిల్లు ఇస్తారు, ఆ 10,000 ఏమైందో తెలియదు, అదేంటంటే బొంకుతారు, వైట్ పేపర్ అంటారు, ఆ వైట్ పేపర్ ఏంటో మనకు తెలియదు. అలాగే స్వామి వారి కైంకర్యాలు అమ్మేసే ప్రయత్నం చేశారు మీ హయాంలో. అది అందరూ హైందవులందరూ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు దాని మీద దీక్ష ధర్నా చేస్తే అప్పుడు ఆగారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనలైజ్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు మీ యొక్క ప్రభుత్వ ఖాతాలు జమ చేసుకునే ప్రయత్నం చేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు భూములే అమ్మాలని చూశారండి, భూములే లేకుండా చేద్దామని పెద్ద స్కెచ్ చేశారు వాళ్ళు. అదేనండి నేను చెప్పింది ఇందాక, అదే కైంకర్యాలు అంటే భూములు నగదు ఎన్ని వస్తాయి, ఆ కైంకర్యాలు నేను నిర్వహించలేకపోతున్నాం, అమ్మేస్తామని చెప్పి అన్నారు. ఒక భక్తుడు ఒక విరాళం ఇచ్చాడు, స్వామివారికి ఇచ్చారు, నీకు ఇవ్వలేదు, స్వామివారికి ఇచ్చారు, అది అలా ఉంటది, నువ్వు చేయలేకపోతే నువ్వు వదిలేయి, అంతేకాదు స్వామివారికి ఇచ్చింది అమ్మేటానికి నువ్వెవరు అసలు అని ఆ రోజు ప్రశ్నిస్తే